హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో డైట్ చేసే వాళ్ళ కోసమని బెస్ట్ డిన్నర్ డైట్ రెసిపీ అయితే చూసేద్దాం. ఇది 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అది కూడా హెల్తీగా, ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీకోసం మీరు 10 నిమిషాలు కేటాయించుకుంటే సరిపోతుంది. ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మరి ఆ ఈజీ రెసిపీ ఏంటో చూసేద్దామా మరి? ఒక బౌల్‌లో 2 స్పూన్ల వరకు రాగి పిండిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. దానిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చాలా తక్కువ వేసుకోండి. రాగి పిండిలో, శనగపిండిలో ఉప్పు చాలా తక్కువ పడుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. అంటే నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత దోస పాన్ హీట్ చేసుకొని పైన లైట్‌గా ఆయిల్ లేదంటే నెయ్యిని అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు దోసని ఇలా వేసుకోవాలి. చిన్నయే వేసుకోండి. ఎక్కువ పెద్దవి వేసుకుంటే విరిగిపోతాయి. ఇలా చిన్న దోసల్లాగా వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్‌లో మాత్రమే 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే టేస్టీగా, హెల్తీగా ఉండే రాగి దోస అయితే రెడీ అయిపోతుంది. మీరు దీనిలో ఇంకా క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో దోసలాగా వేసుకోండి. ఇలా వేసుకున్న ఈ దోసల్ని మీరు ఈవినింగ్ 6 కల్లా తినేస్తే మార్నింగ్ వరకు మీకు ఆకలనిపించదు. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. మా మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.